రౌడీ షీటరా నువ్వేమన్నా మేము చెప్పినామా లేపుతావా ఇంట్లోకి తీసుకొచ్చేసా కొట్లాడదామంటే కొట్లాడదాం ఆ మాటలు మాట్లాడుతాం. అరే నువ్వు గమ్మునుండ్రా సోహెల్. వాడు కావాలనుకుంటే మమ్మల్ని వద్దుకో అన్న. ఎవరు హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరిషన్ టాక్స్. రోజు వీడియో చేసి ఈ సాయిది ఏం చేయాలి నాకు అర్థమైతే లేదు. దీనికి ఫోన్ చేసి ఏమనుకుంటారు మీరు, ఏంది మీ కథ, ఏమేమి చెప్పిండు బ్రో? అదే మీకు అర్థమైతే లేదా యూట్యూబ్లో స్టార్ట్ చేయగానే పెద్దన అయిపోతున్నాను. సంలాంచుకోనికి రాదా ఏదైనా అంటున్నా. అసలు ఈ ఎక్కడే తెలుసా మ్యాటర్ ఇది, ఆ బిగ్ బాస్ నుంచి స్టార్ట్ అయింది మ్యాటర్. ఆ బిగ్ బాస్ మళ్ళీ ఆ గోవా స్టోరీలు అన్నీ కలిపి ఇప్పుడు తీస్తున్నట్టుంది. ఇప్పుడు సాయిని పిలిచి ఒకటి క్లారిటీ అడుగుతా, ఏంది నీ ప్రాబ్లం ఏందని చెప్పి అడుగుదానికే పిలుస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఊరికి వెనక మాట్లాడు, మళ్ళీ వీళ్ళతో మాట్లాడు అవసరమే లేదు. హలో, ఈడ ముంగటనేమో అన్న అంటున్నావు, వెనకనేమో వేస్తూనే ఉన్నావు కదా సాయి. ముంగట అన్న అంటున్నావు, వెనక వేస్తూనే ఉన్నావు కదా అంటున్నా. అర్థం కాలేదు సాయి. ఇప్పుడు శశాంక్కి శివతో ఎందుకు ఫోన్ చేపిస్తున్నావు నాకు అర్థం కాలేదు. శశాంక్ మన సోహెల్కి నేను ఫోన్ చేపించిందా? శివ ఫోన్ చేసి ఏమేమో మాట్లాడుతున్నట. ధమ్కిలు ఇస్తున్నావే. ఏమనుకుంటారు మీరు, బిగ్ బాస్ ఏంది కథ, వాళ్ళని ఎవరు తెమ్మన్నారు, మాకు పడుతుంది అంటే నాకు పడతలే సాయి. సరే ఒక పని చేయి, నువ్వు డైరెక్ట్ రా. అట్లా కాదు సాయి, ఇది వెనక మాట్లాడేది కాదు, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం వచ్చేసి. అదే అన్న మేము ఏం మాట్లాడడం, ఇంకా ఏమున్నా ఎవరు ముంగట్లనే మాట్లాడతాం. అన్న అని ఏందన్నా అన్న అనుకున్నాం కానీ నువ్వు ఇట్లా మాట్లాడుతావు. సరే సాయి ఒకసారి రా అంటున్నా కదా. అదే అన్న ముంగట్లే మాట్లాడతాం, ఏ విషయమైనా ముంగట్లనే మాట్లాడతాం. సరే ఈడ స్కూల్ దగ్గర ఉన్నారా? సరే వస్తున్నావు. వీడే కదా ఫోన్ చేసింది, వెండే కదా ఫోన్ చేసి. ఆయన ధమ్కిలు ఇస్తున్నావు తప్పు. ఏమంటున్నావు? అవసరం శివ ఏం చేయాలి సార్, ఇంటి దగ్గర కామెడీ చేసుకోవన్నీ. అర్థమైందా? ఇంటి దగ్గర కామెడీ చేసుకొని రా అంటున్నా. చూస్తున్నా ఎట్లుందో రోడ్డు. మరి నువ్వు ఫోన్ చేసుడు ఏం శివ నాకు అర్థం కాదు. ఆయన ఫోన్ చేయమన్నాడు కాబట్టి చేసిన. ఎందుకు నీకు తెలుసా? ఉన్నావా స్టార్టింగ్ ఫోన్ కర్రతో క్యా హువా అభి? నాకు చేసి యూట్యూబ్ లో ఫోన్ చేసి ఏమన్నాడు? ఆయననే శివ ఏమన్నాడు? యూట్యూబ్ లో ఉంటావా పోతావా కాళీపిల్లి బయట చేసుకోకరా అని అంటున్నా. అవును నువ్వు ఏం చేసినావు మళ్ళీ అది చెప్పు. మళ్ళీ ఫస్ట్ చేసినాం కదా, ఇంకేం చేసినాం? ఏం చేసినావు వీడియోలో? ఏం చేసినావు మరి నీకే తెలియకపోతే ఎందుకు పిలిచినావు అన్న? యూట్యూబ్ అదే ఏమంటారు బిగ్ బాస్ గురించి ఏదైనా టాపిక్ అంతే. అవునా బిగ్ బాస్ గురించి వాడు ఏమన్నా తప్పు మాట్లాడిందా? అవునా మన ఇంట్లోకి లేవట్టే సాగు ఎందుకన్నా మళ్ళీ ఓరు ఇంట్లోకి లేవట్టేస్తాడు. పెద్ద మంచి రౌడీ షీటరా? ఏమన్నావు? ఫోన్ చేసినా అంతే. అరే ఏమైందిరా సోల్ ఎంత ఉంటారో నువ్వు అదే అంటున్నా. విన్నావా అన్న? ఎంత ఉంటావు ఏంద్రా అనేది? మీరు ఏమనుకుంటారు? ఆయనకి చెప్పనీకి తెలియదా? అరే డైరెక్ట్ నాకు ఫోన్ చేయాలి కానీ వానికి ఫోన్ చేసి ఆయనకు తెలియదా? చెప్పనీకి తెలియదా? ఏమన్నాడు నేను చేసిన. అదే శివ నువ్వు నాకు చేయనికి ఏమైంది? వీళ్ళకి ఫోన్ చేస్తే ఏమొస్తుంది నీకు? ఇప్పుడు ఆయనకి అంటే ఏమైనా అరే చేసి ఏమంటున్నా తెలుసా సాయి? ఏమనుకుంటుర్రా మీకు తెలియదా? మీ ఓన్కి తెలియదా? మరి అది మాట్లాడు. మీ ఓన్కి ఏంది? మీ ఓన్ కంటే నాకే కదా.
అన్ననే కదా నన్ను ఎట్లా అరే తు నక్కో బాత్ కర్ టైర్ బాత్ కర్ రా నా సరే ఇప్పుడు ఏమైంది సార్ ప్రాబ్లం ఏంది చెప్పు. నీకు మధ్యలో వస్తున్నా అని చెప్పి అంటున్నావు. ఏ మధ్యలో అన్నిటికీ నీకు మధ్యలో వస్తున్నా అని చెప్పి చెప్తున్నాను. దేనికి మధ్యలోకి వచ్చి ఇప్పుడు ఇవన్నీ టాపిక్లు ఎందుకు వెళ్తున్నాయి? నువ్వు తీసావా ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి అరే ఇప్పుడు వెండి శివ ఎందుకు ఫోన్ చేసిండు? వెండి శివ ఫోన్ చేసిన నా ఫోన్ ఆడు ఏం మాట్లాడిండో నేను బి ఇన్లే అది. ఇప్పుడు నువ్వు పిలిచేదాకా ఇన్లే. నేను ఫోన్ చేయమని చెప్పినా నేను. నీకు ఎవరు ఫోన్ చేయమన్నా? నేను ఫోన్ చేయమని చెప్పినా. ఏం మాట్లాడినా ఏమైందో ఒకసారి కనుక్కోండి. ఈ లూజ్ టాక్ చేసి అక్కడిక్కడ మాటలు చెప్పినా వీడియో చేసినామా వీడియో అంటున్నా. నీకు చెప్పినా నువ్వేమనో అని పిలిపిస్తా సాయి నువ్వే ఫేస్ టు ఫేస్ మాట్లాడన్నావా? వాడు తప్పు చేస్తే నేనే కొడతా అని చెప్పినా లేదా? వాడు ప్రూవ్ అయిందా? అన్నా ఇన్నా ఇటు అయితే అన్నవా అన్న తర్వాత పిలిచినామా నువ్వు సపోర్ట్ చేసినావా? ఇటు నేను సపోర్ట్ చేసాడు కాదు. నీ దగ్గర ప్రూఫ్ ఉంది ఏమన్నా? నువ్వు పిలిపించినావు దానికంటే ముందు చేసింది ఇప్పుడు వచ్చి నీకు చెప్తున్నావు. అర్థమైందా? వీడు ఇట్లా చేసిండా? ఐఫోన్ లో కాల్ రికార్డింగ్ ఎట్లుంటది? ఐఫోన్ లో కాల్ రికార్డింగ్ ఉండాలి. నేను చేసిన నా దాంట్లో ఉండాలి కదా. అరే ఏందన్నా ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్నాను. సపోర్ట్ కాదు సార్. ఇప్పుడు బిగ్ బాస్ టాపిక్ ఎందుకు వెళ్తున్నాయి? ఇప్పుడు నీకు అందరికి నీకు ఎన్నిసార్లు చెప్పినా వాడు అన్ని ఇట్లనే పెడుతున్నానా అని. నేను ఏమంటున్నా సాయి, ఇప్పుడు మొన్న బిగ్ బాస్ వాళ్ళ తమ్ముని తీసుకొచ్చినా అని చెప్పినావు. ఇప్పుడు నేను వాంటెడ్లీ తీసుకొచ్చినా మాట్లాడుతున్నావు సాయి. వాంటెడ్లీ తీసుకొచ్చినా ఏమైందని మాట్లాడాలి నువ్వు అని డైరెక్ట్ వచ్చి నువ్వు నా ఇంటికాడ మాట్లాడారా? నువ్వు తీసుకురా ఒక మాట నిన్ను అడుగుతారు. నేను ఆయన గురించి వర్షన్ ఇనంది చెయ్యండి నాకు ఫోన్ చేసి అడగాలా లేదా తెలియదా? డైరెక్ట్ సాయి వచ్చినాడు నువ్వు రా, అమర్దీప్ వాళ్ళ తమ్ముడు వచ్చి నువ్వు రా అంటే చేసుడు తప్ప అది. చేసుడు తప్పది అడగాలి. మరి ఆ రోజు నుంచి దగ్గర నెల రోజులు అయిపోయింది. ఏం చేసినావు నెల రోజుల నుంచి? నెల రోజుల నుంచి ఏం చేసినావు? పెద్ద మనిషి ఫోన్ చేసి రౌడీ షీటరా నువ్వేమన్నా? మేము చెప్పినామా లేపుతావా ఇంట్లోకి? వాడు చెప్పినా నువ్వు ఇంతగానే ఎగురుతున్నావు. నువ్వు ఎగురుతున్నాడు కానీ ఈ మాట చెప్పినావు లేదా? బిగ్ బాస్ వాళ్ళ తమ్ముడు వస్తే డైరెక్ట్ ఏదో ఈయన పెద్ద మనిషిలా పిలిపించి డైరెక్ట్ ఇట్లా ముంగడ మాట్లాడిపిస్తుంది. అవన్నీ ఎందుకు? అవన్నీ మాట్లాడినా అన్న నేనేం మాట్లాడినా చెప్పాడు తిను. నేనేం మాట్లాడినా చెప్పాలా? అరే ఆయన వర్షన్ నిన్నాడు నా వర్షన్ నిండలేదు. ఎందుకు ఈయన పెద్దరికం తీసుకుంటున్నావు అన్న నేను. అదన్నా నేను ఎందుకు నా వర్షన్ ఏంలే అన్న. నువ్వు డైరెక్ట్ అమర్దీప్ వాళ్ళ తమ్ముడు వచ్చిండు సాయి ఉన్నావాను లేను. అరే ఉన్నాడుగా శశాంక్ ఉన్నాడు. శశాంక్ స్వామి మాలలు. ఇగో ఇప్పుడు సాయి అన్ని తీయాలనుకో. ఇప్పుడు నువ్వు తీసినట్టు నేను తీసుకుంటా కూర్చోవాలనుకో. గోవాకి ఎంత తీసా స్టోరీలు చెప్పానా? చెప్తానే కదా తెలిసేది. నేను అట్లా కాదు సార్. ఫోన్ లో ఎందుకు ముఖం ముంగట్టున్నా చెప్పానా? నేను కొన్ని చెప్పు మంచిగా ఎట్లా నేను ఎందుకు పిలిచినా? అరే ఇద్దరు మాట్లాడుకుంటారు ఏదో ఒకటి ఫైనల్ అయిపోతుంది. వాడు ఏమంటుంది తెలుసా? అన్న మా వాళ్ళని తీసుకొస్తా, తీసేసేస్తా, పీకేస్తా, పెద్దోళ్ళని తీసుకొచ్చేసా, కొట్లాడదామంటే కొట్లాడదాం, ఆ మాటలు మాట్లాడుతా. ఎవరు మాట్లాడారు? వాడు నువ్వు అనేది తీసుకురామని. నేను ఇప్పుడు చూడు ఆల్రెడీ ఇప్పుడే లొల్లిలో ఉన్నావా? సరే నేను మనోడు అని చెప్పి ఆలోచించిన ఇష్టం. ఇది చూడు నేను మనోడు అని చెప్పి ఆలోచిస్తాను. నువ్వు ఇట్లా గలీజ్గా ఆలోచించినావు. ఎట్లా పెద్దరికాలు చేస్తాడు ఇద్దరికాలు చేస్తాడు. పెద్ద భారం ఎందుకు? నువ్వు పెద్దరికం ఇంతకుముందు ఏమన్నాను? పెద్దరికం అదే నువ్వు అంటున్నావు. అరే నువ్వు గమ్మునురా సోయల్. చాలా మధ్యలోకి వస్తుండే ఇట్లా అన్నా. ఇటు కొట్టుడు కాదు సోయల్. ఇది మంచి పద్ధతి కాదు. నీకు తమ్ముళ్ళకే చెప్తున్నా నీకు మంచి పద్ధతి కాదు. నువ్వు ఏం చెప్పినావురా? ఏం చెప్పినా
చెప్పినా ఎంత మంచి రిలేషన్ ఉన్నా ఇలా ఖరాబ్ చేస్తున్నావు నేను నువ్వు చేస్తున్నా నాకేం అవసరం రిలేషన్ ఖరాబ్ చేయని ఆయనకు అవసరం అన్న మన ఫోన్ చేసి అన్నా, చూడు నీకు ఒకటే మాట చెప్తున్నా వాడు కావాలనుకుంటే మమ్మల్ని వదుకో అన్న ఎవరు వాళ్ళు కావాలనుకుంటే అంతే అట్లయితే మళ్ళా ఇట్లా కొట్లాటలు పెట్టుకుంటే మాకు సంబంధం లేదు అవసరం లేదు ఏమన్నా నా పెద్దరికం తీసుకుంటానని చెప్పినా అని చెప్పిన దానికన్నా నేను అదే అంటున్నా ఇప్పుడు ముంగట్కి వచ్చి మాట్లాడు ఫోన్ లో కాదు ఇప్పుడు ముంగట్కి వచ్చి సరే ఇప్పుడు అవన్నీ మాట్లాడినావు కదా సాయి మాట్లాడినా ఎందుకు ఇప్పుడు వాడిని పిలిపిస్తా నువ్వు మాట్లాడుకో మాట్లాడతాను బరాబర్ మాట్లాడతా నువ్వు అంతేనా మాట్లాడుకో అప్పుడు పెద్దరికాలకి ఇద్దరికాలు అని చెప్పి నా మూడ మాట్లాడు ఇప్పుడు చెప్తున్నా వస్తారన్న బొబ్బనైనా వేసినంటారు మళ్ళా మళ్ళీ అది కూడా ఫోన్ చేయని ఎవ్వరు రాని ఈయన ఫోన్ చేస్తాడు అరే ఏమైంది ఏం సంగతి అని మాట్లాడాడు వాళ్ళ దిక్కే మాట్లాడతాడు ఇప్పుడు ఎవరి దిక్కు మాట్లాడుతాడు వాళ్ళ దిక్కనే మాట్లాడుతుండు అరే నేను నీకు అన్నమో నువ్వు ఫోన్ చేసినావు లేదా చేసిన ఏమన్నావు నువ్వు ఏడునో అని అడిగిన ఏడునో అని అడిగినావు అరే ఏమరా నీకు మీ వానికి పెద్ద ఈ ఎక్కువైంది అన్న ఆ మాట అన్నావు కదా సై ఆ మాట అన్నావా లేదా ఫస్ట్ ఏడునో అని అడిగిన ఫస్ట్ కాదు లాస్ట్ కి ఏమన్నావు అయితే ఏడునో అని అడిగిన అరే నువ్వు తాగినవరా మనం అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్ అయితే ఏడునో అని అడిగిన మనం పిచ్చోళ్ళం ముంగడికి వచ్చి కరెక్ట్ కాదురా ముంగడికి వచ్చి ఏమైంది నేను వాడిని పిలిపిస్తా నువ్వు అంత మాట్లాడుకో ఏదో ఒకటి ఫైనల్ ఎందుకంటే నేను ఫోన్ వస్తాడు డైరెక్ట్ నేను ఈయన వల్ల నేను మధ్యలో ఇరికినా నీకేం తెలుసు నీ వల్ల మధ్యలో ఇరికినా సార్ ఏం ఇరికినావనా నీ వల్ల మధ్యలో ఏం ఇరికినా ఇరికినావు మరి నీకోసం మాట్లాడడానికి పోయి నేను మొత్తం ఇట్లా గుంతు నువ్వు లేకపోతే వాళ్ళు అప్పుడే దెబ్బలు తిరిగి పోతున్నాయి అది వీడు మీరు మా నేను ఇటు ఇరికినా నేను ఇట్లా గుంత తవ్వుకొని నేను ఇట్లా దుంకి మేమేం తప్పు మాట్లాడలే సాయిడు ఉన్నాడు వాడాడున్నాడు మధ్యలో గుంతలు ఇప్పుడు ఏం తప్పు మాట్లాడలే ఫోన్ చేయన్నందుకు నేను ఫోన్ చేసినా కదా నేను ఏమంటున్నా వాడిని పిలిపిస్తా సాయి పిలిపి అన్న వాడిని పిలిపిస్తా వాళ్ళతో మాట్లాడు ఎందుకంటే నాకు ఈ రోజుకి కూడా ఫోన్లు వస్తున్నాయి అర్థమైందా సరే అన్న మళ్ళీ నువ్వు నిన్న ఏదో వీడియో చేసినావు అవును చేస్తా చేయమని చెప్పు నాకు ఫోన్ డైరెక్ట్ నువ్వు డైరెక్ట్ నంబర్ పెట్టు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాను నా నంబర్ పెడతా ఇప్పుడు ఏమంటారు తెలుసా నువ్వే ఎన్నుకుంటే ఏపిస్తున్నావు ఆ మాటలు వస్తున్నాయి ఎవరు నేను అందుకొచ్చిన మధ్యలో రాకన్నా పెద్దరికం ఎందుకు తీసుకుంటున్నా నన్ను అందుకొచ్చిన అంటున్నా మరి పెద్దరికం తీసుకున్నందుకే అప్పుడు లొల్లి కాలే లేకపోతే పెద్దగా అవుతుండే లొల్లి కానీ అంటున్నా నేను ఇంకా నీకు అంత ఉంది కదా నీకు లొల్లి చేసేది ఉంది కదా నీకు లొల్లి చేసుకునేది ఉంది కదా నీకు లొల్లి చేసుకునేది ఉంది కదా వాళ్ళు అనుకుంటారు కదా నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు మాటలు వాళ్ళు చేసుకుందామని వాళ్ళు పెద్ద చేసుకుంటే పెద్ద చేసుకోవడానికి రెడీగా ఉన్నాం సరే వెళ్ళిపోమని సరే నేను అలా నిలిపిస్తాను నమ్మినా ఇగో చాలా నమ్మినా నువ్వు ఏమేమి అయినాయి ఏందేందో అన్ని తీస్తున్నావు కదా సరే నేను ఇప్పుడు సరే నేను తీసుకుంటా సరే తీసుకో ఖాళీ పిల్లి మన మధ్యలో ఉంటే ఇట్లుంటాయి కథలు వీడియో నాకు ఫోన్ చేసి అమ్ముకి ఏమన్నా వెండి శివాన నాకు అర్థమవుతలేదు వీడికి నిజంగానే ఫోన్ చేసి నీకు మీ వానికి తెలియలేదా ఏమనుకుంటారు జర ఎక్కువైపోయింది మీకు నిజంగా తాగిండేమో నా ఇప్పుడు ఏమంటాను బిగ్ బాస్ సోల్కి చేయబోయి ఈ సోల్కి చేసిన అంటారు ఇక్కడ మాటలు మారుస్తున్నాడు మొత్తం ఇక ఇదైతే ఇక్కడికి ఉంది ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మధ్యలో ఇరుకోవద్దు అనుకున్నా కానీ వాంటెడ్లీ నన్ను ఇరికిచ్చిరా లేకపోతే ఏమైందో నాకు తెలుస్తలేదు ఆ మనిషి ఏమో పోయాడు అమర్తి పడే తమ్ముడు బదలం చేస్తుండే వీళ్ళది